హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ అయితే మనం ఎమ్మి బర్గర్తో అయితే మీట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, కానీ ఇది మన ఇంట్లోనే ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చా అనే విధంగా నేనైతే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి. బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టకుండా మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సరే, లేట్ ఎందుకు, ఎలా చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? కమాన్, లెట్స్ గో. దానికోసం మనం ముందుగా బోన్లెస్ చికెన్ అయితే ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. అండ్ 1 ఇంచ్ అల్లం అండ్ గార్లిక్ కాస్త తీసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ గ్రీన్ చిల్లీ ఒక 2 అండ్ పెప్పర్ వచ్చేసి 10 to 15 వరకు తీసుకోండి, ఘాటుకు తగ్గట్టుగా. ఇవన్నీ కూడాను ఫైన్ పేస్ట్గా అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇలా చికెన్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, పెప్పర్ని వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కట్లెట్స్ లాగా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలండి. లైట్గా బాల్ లా ప్రిపేర్ చేసేసుకొని దాన్ని కట్లెట్స్గా చేసేసుకుందాం. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వితౌట్ మీట్తో, అంటే మనకి ఫ్లెష్ చికెన్, నాన్ వెజ్ ఏం లేకుండా కూడా వెజిటేబుల్స్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనమైతే చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో ఇలా మనం కొంచెం కొంచెంగా మొత్తం బ్రేక్స్ అనేది లేకుండా పెద్దగా ఈ విధంగా చేసుకోవాలి. అంటే బర్గర్ సైజులో చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కట్లెట్ లాగా చేసుకున్నాం కదండి, ఈ చికెన్ని ఇలా వేసేసుకుందాం. ఇలా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. బ్రేక్ అవ్వకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, కాస్త అటు ఇటుగానే ఉంటాయి, బట్ బ్రేక్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. తిప్పేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా తిప్పాల్సి ఉంటుందండి. ఒక సైడ్ బాగా కాలాలండి, కాలిన తర్వాత మాత్రమే మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడాను చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ అనేది మనం పచ్చిగా వేస్తాం కదా, సో ఇలా. అండ్ మీకు కావాలనుకుంటే మనం ముందు పేస్ట్ చేస్తాం కదా, ఇలా కట్లెట్స్లా కాకుండా కైమా అలాగే ఉంచేసి కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే నేను అలా చేయలేదు, ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, అంత కేర్ఫుల్గా చేసినా బ్రేక్ అవుతున్నాయి కదా, సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అవుతాయి, పర్లేదు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఓకే, ఈ విధంగా మనకి 2 సైడ్స్ కూడాను మంచిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని బర్గర్ బ్రెడ్ ఉంటుంది కదండి, బన్, ఆ బన్ తీసుకొని దాన్ని మనం హాఫ్ పీస్గా అయితే డివైడ్ చేసేద్దాం. 2 పీసెస్గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దీన్ని కూడాను మనం కాస్త లైట్గా రోస్ట్ చేసుకుందామండి. అయితే దానికోసం మనం పాన్లో బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసేసుకొని బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం ఈ బన్ బర్గర్ ఉంది కదా, ఈ బన్ని ఇందులో చక్కగా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని 2 సైడ్స్ కూడాను జస్ట్ కాస్త లైట్గా చేంజ్ అయ్యే అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదండి, జస్ట్ అటు ఇటు కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా సింపుల్ అండి. మనం ఆ చికెన్ అనేది మనం ప్రిపేర్ చేసుకునే టైం పడుతుంది, మనకి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం అని చెప్పాను కదా, సో నేనైతే క్యాబేజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ క్యాబేజ్ అనమాట. మీ దగ్గర వైట్ది ఉంటుంది కదా, వైట్ది వేసేసుకోవచ్చు. అయితే ఇది కాస్త స్మెల్గా ఉంటుంది కదా, ఇలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు, బట్ పచ్చిగా వేసేది వేరే ఉంటుంది కదా, ఈ క్యాబేజ్ అనేది కాస్త స్మెల్ ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బర్గర్ హాఫ్ పీస్ పెట్టి ఈ చికెన్ కట్లెట్ పెట్టి ఆనియన్ అండ్ చెర్రీ టమాటోస్ని ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలండి. వాటిని కూడా ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకోవాలి. అరేంజ్ చేసేసుకొని మనం ముందుగా లైట్గా రోస్ట్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకుందాం. క్యాబేజ్ తురుము కూడా వేసేసుకొని దీనిపైన చీజ్ స్లైస్ అనమాట, చీజ్ స్లైస్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దీనిపైన ఆర్గానో ఉంటుంది కదండి, ఇందులోనే మనకి పెప్పర్, చిల్లీ, రాక్ సాల్ట్ ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దాని అంతటిని కూడా ఒకసారి స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం పైన నేను వచ్చేసి స్ప్రింకిల్ చేశానండి చిల్లీ ఫ్లేక్స్ అనమాట, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేసేసి పైన బర్గర్ క్లోజ్ చేసేయడమే. పర్ఫెక్ట్ అండి. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఇంట్లోనే మనం ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకొని తినొచ్చు. ఇదే బర్గర్కి బయట వెళ్ళాలి, బయట తినాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది.
అదే మన ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ అండి. మీకు క్లియర్గా చూపించడం కోసం చక్కగా నీట్గా మొత్తం అయితే చూపించాను. దీనిపైన టమాటో సాస్, టమాటో కచప్ లాంటివి వేసేసుకొని చక్కగా తినేస్తారండి. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. సో ఇంట్లో ఈజీగా ఇలా అయితే చేసి ప్రిపేర్ చేసేసి పెట్టేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి మన ఛానల్లోకి వచ్చేసి విజిట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.